తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఎంబీసీలు హైకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్లో సబ్ కోటా అమలుకు డిమాండ్ చేస్తున్నారు. ఎంబీసీలకు న్యాయం జరగాలంటే బీసీలోని ఏబీసీడీ గ్రూపుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించాలని అత్యంత వెనుకబడిన వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. జీవో 46లో గంపగుత్తగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది ఎంబీసీలకు తీరని అన్యాయమని వారంటున్నారు. ఎంబీసీల పిటిషన్పై రేపు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించనుంది. ఇటు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అయితే తమకు అన్యాయం జరుగుతుందని ఎంబీసీలు హైకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్లో సబ్ కోటా అమలుకు డిమాండ్ చేస్తున్నారు. ఎంబీసీలకు న్యాయం జరగాలంటే బీసీలోని ఏబీసీడీ గ్రూపుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించాలని అత్యంత వెనుకబడిన వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. జీవో 46లో గంపగుత్తగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది ఎంబీసీలకు తీరని అన్యాయమని వారంటున్నారు. ఎంబీసీల పిటిషన్పై రేపు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇటు ఎంబీసీలు అయితే తమకు అన్యాయం జరుగుతుందని వారు అంటున్నారు. సో వారు ఇచ్చిన పిటిషన్ పై రేపైతే చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించనుంది. ఈ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఒక పిటిషన్ పైన రేపు విచారణ చెప్తామని చెప్పి కూడా హైకోర్టు సీజే ధర్మాసనం కూడా దీనికి సంబంధించి తెలిపింది. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 46 మాత్రము బీసీలకు గంపగుత్తగా రిజర్వేషన్ ఇచ్చినట్లుగా దీనికి సంబంధించి ఎన్బీసీ వారి యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. వెనుకబడిన కులాలకు సంబంధించిన వారంతా కూడా ఒక పిటిషన్లో పేర్కొన్నారు. ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇస్తుంది అనేది మాత్రం తమకు పూర్తిగా తెలియాలని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు చూస్తే బీసీలలో ఏబీసీడీ సంబంధించిన వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి కూడా న్యాయవాది దీనికి సంబంధించి ఒక వాదన కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే వెనుకబడిన కులాలకు సంబంధించిన వారిలో పూర్తిగా అన్యాయం జరిగింది, వారికి రిజర్వేషన్ల కేటాకి సంబంధించి మాత్రం పూర్తిగా అన్యాయం జరిగిందనే దానిపైన కూడా ఈ యొక్క పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ యొక్క పిటిషన్ సంబంధించి అత్యంత అవసరంగా పిటిషన్ పైన విచారణ జరపాలని చెప్పి కూడా న్యాయవాది సుదర్శన్ యొక్క హైకోర్టు ధర్మాసనాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క పిటిషన్లు అన్ని కలిపి రేపు విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రేపు మాత్రం ఏ విధంగా ఈ యొక్క పిటిషన్ల పైన విచారణ కొనసాగుతుంది, 46 జీవో నంబర్ సంబంధించిన నేపథ్యంలో ఏ అంశాలు పూర్తిగా ప్రస్తావన తీసుకొస్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వెనుకబడిన కులాల వారంతా కూడా ఈ యొక్క పిటిషన్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలి, తమ పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క జీవో నంబర్ 46 మాత్రము ప్రభుత్వం యొక్క బీసీల రిజర్వేషన్ కేటాయిస్తూ మాత్రం దీని యొక్క జీవోను కూడా తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతుందనేది మాత్రం ప్రధానంగా ఇటు వెనుకబడిన కులాల వారంతా కూడా ఈ యొక్క పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో రేపు పొద్దున యొక్క దీనికి సంబంధించి కూడా ఆ యొక్క విచారణ కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ఇటు ఎంబీసీలు అయితే సుప్రీం తీర్పు అమలు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. సో మరి దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అయితే ఎంబీసీకి సంబంధించిన పిటిషన్ల పైన ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ యొక్క రిజర్వేషన్లు 50% కంటే మించకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు దీనిపైన కొన్ని ప్రత్యేకమైన గైడ్లైన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క గైడ్లైన్స్ పైన దీనికి సంబంధించి ఇప్పటికే యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అయితే ఈ యొక్క పూర్తిగా 50% లోపే యొక్క దీనికి సంబంధించి యొక్క రిజర్వేషన్లు కేటాయించాలని మాత్రము సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ యొక్క హైకోర్టులో మాత్రం దీనిపైన రేపు యొక్క విచారణ ఏ విధంగా కొనసాగుతుందనేది మాత్రము చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఎన్బీసీ యొక్క వేసిన పిటిషన్లకు సంబంధించి పూర్తిగా తమకు అన్యాయం జరుగుతుంది, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు బీసీలకు వెళ్ళిపోతున్నాయని మాత్రం ప్రధానంగా ఒక పిటిషన్లో కూడా పేర్కొన్న పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనిపైన మాత్రము రేపు ఒక విచారణ మాత్రం ఏ విధంగా కొనసాగుతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.